ఇక మరొకసారి నిరుద్యోగులు రోడ్డెక్కిండ్లు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ తోటి నిరుద్యోగ లోకం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్ల మీదకి వచ్చిండ్లు. దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, ఎక్కడికక్కడ నిరుద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేసే ప్రయత్నం చేసిండ్లు. ఇందులో భాగంగా పోలీసు వారు అరెస్టులు చేసిండ్లు, పైగా దుర్భాషలాడిండ్లు, రకరకాల కార్యక్రమాలు కూడా చేసిండ్లు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. కొరివితోటి తలగొక్కున్నట్టుగా నిరుద్యోగులతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తలగొక్కునే ప్రయత్నం చేస్తున్నది. ఇచ్చిన మాటను తప్పి పైగా వాళ్ళ మీదనే కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిరుద్యోగులందరూ ప్రభుత్వం మారితే వాళ్ళ జీవితాలు మారుతాయేమో, విస్తృతమైన నోటిఫికేషన్లు వేస్తారేమో, నిజంగానే గత ప్రభుత్వమే మోసం చేసిందేమో, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేక నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తుందేమో అని నిరుద్యోగులందరూ ఆశపడ్డారు. అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దుర్మార్గ ప్రచారాన్ని నమ్మి నిరుద్యోగులంతా రోడ్డెక్కి ఎక్కడికక్కడ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని కక్షగట్టిన నిరుద్యోగులు. కానీ గత ప్రభుత్వం మీద కక్షగట్టి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి నిరుద్యోగులు శక్తి వంచన లేకుండా పోరాడింది. నిరుద్యోగుల పోరాటంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కంటే దరిద్రంగా ఉన్నదని ఇప్పుడు నిరుద్యోగులే రోడ్డెక్కి ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి భరోసా ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, భరోసా ఇవ్వకుండా వాళ్ళని ఇష్టానుసారంగా దుర్భాషలాడతాను. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, స్టూడెంట్లు తలుచుకుంటే ఇక రాజ్యాలే కూలిపోతాయనే డైలాగులు ఉన్నాయి. అవి డైలాగులు కాదు, వాస్తవాలనేది రేవంత్ రెడ్డి గారి సర్కారు గుర్తెరగాలి. లేకపోతే మరో 3 సంవత్సరాలల్లా నీ సర్కార్ని బొందబెడతారు ఈ నిరుద్యోగులు. అది గుర్తుపెట్టుకొని వాళ్ళతోటి సక్రమంగా వ్యవహరించండి. వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం వాళ్ళని ఆదుకోండి. అది ఆదుకోకుండా వాళ్ళ మీద నిర్బంధాలు, కక్షలు కట్టి అరెస్టు చేస్తాం, లాఠీ చార్జీ చేస్తాం అంటే నిరుద్యోగుల తరఫున పోరాడడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి, మీడియా సంస్థలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. అందరూ కలిసి వచ్చి నీ సర్కారు భరతం పడతారనేది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది.